నమస్తే అండి అందరికీ. ప్రెజెంట్ అయితే మీరు చూస్తున్న ఈ ప్లాట్ అంతా మనమైతే టిష్యూ కల్చర్ జీనైన్ అరటి మొక్కలైతే ప్లాంటింగ్ చేశాము. మరి కొత్తగా ఎవరైతే అరటి సాగు చేయాలనుకుంటారో ఆ రైతుల కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి ప్లాంటింగ్ చేసే ముందుగా మనం భూమిని ఎలా రెడీ చేసుకున్నాము, మొక్క ఎలాంటి సెలెక్ట్ చేసుకున్నాము, అలానే ప్లాంటింగ్ ఎలా చేసామని చెప్పి ఈ వీడియో డీటెయిల్స్ అయితే మీకోసం అయితే అందించడం జరిగింది. మరి మనం వేసిన ఈ అరటి వచ్చి మనకు జీనైన్ రకం అండి. ఇది మనకు మొక్క నాటినప్పటి నుండి 10 నుంచి 11 నెలలకి క్రాప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. 6 నుంచి 7 నెలలకైతే దిగుబడి రావడం అయితే స్టార్ట్ అవుతుంది. మరి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమిని అయితే లోదుక్కులు అయితే చేసుకున్నామండి. డీప్ ప్లోవింగ్ అయితే చేసుకుని మట్టిని అయితే బాగా కలిగి దున్నుకున్నాము. ఎప్పుడైతే మట్టి బాగా మెతువుగా ఉంటుందో ఈ ప్లాట్లో మొక్క అనేది నాటిన తరువాత మనకైతే మొక్క అయితే ఒక కింగ్ సైజ్ బెడ్ మీద ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎంత మెత్తగా ఉంటే అంత స్పీడ్గా అయితే రూట్ స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది. వేరు స్పీడ్గా స్ప్రెడ్ అయితే ఎక్కువ పోషకాలను అయితే తీసుకునేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోని నేను మీకోసం అయితే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా నాకు సపోర్ట్ అందించేదానికి వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే భూమి సిద్ధం చేసుకున్న తర్వాత మెత్తగా రోటావేటర్ వేసేసుకుని ఆ తరువాత అయితే మనమైతే మొక్కనికి మరియు వరుసకి ఎంత దూరం ఉండాలని మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి మనమైతే సాళ్ళు అయితే తోలుకోవాలండి. మేమైతే సాళ్ళు లేదా గుర్తులు అంటాము. మరి మేమైతే 5కి 6 అని అనుకున్నామండి. మొక్కకి 5 అడుగులు, వరుసకి 6 అడుగులు అయితే ప్లాన్ చేసుకుని ప్లాంటింగ్ అయితే చేస్తున్నాము. ఇలా ప్లాంటింగ్ చేసుకుంటే మనకు 1 ఎకరానికి 1450 మొక్కలు అయితే పడతాయి. మరి మనమైతే గుర్తులు అనేవి తోలుకున్న తర్వాత మంచి ఈల్డింగ్ ఇచ్చేటటువంటి వెరైటీ ఉన్న మొక్కలను అయితే సెలెక్ట్ చేసుకుంటాము. మరి మొక్క నాటే సమయంలో మనమైతే ఎటువంటి పై ఎరువులు అయితే వేయలేదండి. అందులోని ఈ భూమి అనేది మేము రీసెంట్గానే చెరువు మట్టిని అయితే తోలి ఫస్ట్ క్రాప్గా జీనైన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పటి వరకు ఎటువంటి పశువుల ఎరువు కానివ్వండి లేదా పై ఎరువులు కానీ వేయలేదు. మొక్కనైతే డైరెక్ట్గా మనమైతే గుర్తులు తోరుకున్న తర్వాత 6/5 లెక్కనైతే ప్లాంటింగ్ అయితే చేసాము. ఎకరానికి 1450 మొక్కలు అయితే నాటాము. మొక్క అనేది నాటిన వెమ్మటనే మనమైతే వాటరింగ్ అనేది ఇవ్వాలండి. బాగా భూమి తడిచేలా అయితే వాటరింగ్ ఇచ్చుకున్నట్టయితే మీకైతే ఎండ దెబ్బకి లేదా రూట్ అనేది మనకు కొద్దిగా కదిలి ఉంటుంది ప్లాంటింగ్ చేసే సమయంలో. సో ప్లాంట్ అనేది మీకు చనిపోకుండా మీరైతే వాటరింగ్ ఇచ్చేస్తే మీకు త్వరగా ప్లాంట్ అయితే రికవరీకి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత మీకు వీక్ తర్వాత నుండి అయితే మనమైతే రూట్ ద్వారా అయితే ప్లాంట్కి మనమైతే ఫెర్టిగేషన్ అయితే అందిస్తాము. ఆ వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలానే కుదిరినంత మంది అరటి సాగు చేయాలనుకునే రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది వారికి పాస్ చేసినట్టు ఉంటుంది. అలానే నాకు కొద్దిగా మీరైతే ప్రోత్సాహం అందించినట్లయితే నేనైతే ఫీల్ అయ్యి మంచి మంచి వీడియోస్ మీకోసం అయితే అందిస్తాను.